దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. దేవుని యొక్క వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క పరిశుద్ధ వారములో గురువారమున ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. ఈ గురువారము అనేటువంటి ఈ రోజు ఏమని పిలువబడుతుంది అంటే పస్కా దినము లేదా పస్కా పండుగ అనేది దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతూ ఉన్నాం. పస్కా పండుగ. ఈ పస్కా పండుగ అనేది దేవుని యొక్క వాక్యములో ఎప్పటి నుండి పాటించుచున్నారు, ఎందుకు పాటించుచున్నారు అని మనం ఆలోచన చేస్తే ఎంతమందికి ఐడియా ఉంది? పస్కా అనేది ఎప్పటి నుండి? ఐగుప్తు నుండి దేవుడు ఇశ్రాయేలీయులను బయటికి రప్పించినప్పుడు, బయటికి నడిపించినప్పుడు దానికి జ్ఞాపకముగా, దానికి సూచనగా ఈ యొక్క పస్కా అనేటువంటిది ఆచరించమని దేవుడు మరి ప్రజలకు మోషే ద్వారా తెలియచేసినప్పుడు ఆ కాలము నుండి, ఎప్పటి నుండి? ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పటి కాలము నుండి ఈ పస్కా అనే దానిని ఇశ్రాయేలీలందరూ, ఇంకో మాటలో చెప్పాలి అంటే ఆ ఇశ్రాయేలీల జనాంగము తరువాత తరతరములు దీనిని పాటిస్తూ వస్తూ ఉన్నారు. విషయం ఏంటంటే ఈ రోజుకి కూడా ఈ కాలములో కూడా ఇశ్రాయేలు దేశంలో యూదులు ఇప్పటికీ ఈ పస్కా అనే దానిని పాటిస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా పస్కా అనే దానిని పాటిస్తూ ఉంటారు. జస్ట్ ఈ వారంలోనే పురీము అనేటువంటి ఒక పండగను యూదులందరూ కూడా చేసుకున్నారు ఈ వారంలోనే. ఓకే, ఇప్పుడు ఈ పస్కా అనేది ఏంటి అంటే ఈ దేవుడు వారిని బానిసత్వము నుండి విడిపించినటువంటి దానికి సాదృశ్యముగా. ఎందుకంటే 430 సంవత్సరాలకు పైగా ఇశ్రాయేలీలందరూ ఐగుప్తు దేశములో బానిసలుగా ఉండిపోయారు. అయితే ఈ యొక్క 430 సంవత్సరాల కాలము వారిని విడిపించినటువంటి నాదుడు లేడు. స్టార్టింగ్లో బాగుంది. స్టార్టింగ్లో వారు ఐగుప్తునకు వెళ్ళినటువంటి స్టార్టింగ్లో బాగుంది. అబ్బో, సకల మర్యాదలు మామూలుగా ఉండేవి కావు. ఎందుకో తెలుసా? ఆ కాలంలో వారికి అండగా ఎవరు ఉన్నారు? అక్కడ యోసేపు ఉన్నాడు. కాబట్టి యోసేపు ఉన్నంత వరకు అమ్మో వీళ్ళెవరో తెలుసా? మన దేశ ప్రధానమంత్రి సంబంధికులు, మన ప్రధానమంత్రి బంధువులు, మన ప్రధానమంత్రి కుటుంబ సభ్యులు అన్నట్టుగా అందరూ ఎంత ప్రత్యేకంగా చూసేవారో, ఎంత గొప్పగా చూసేవారో, ఎంత మంచిగా చూసేవారో మామూలుగా చూడాల. ఎందుకని? ఐగుప్తులో వీరు ఎవరి తాలూకా? యోసేపు యొక్క తాలూకా. అయితే రాను కొంతకాలానికి ఏమైపోయిందంటే ఆ తరం వెళ్ళిపోయింది, ఇంకొక తరం వెళ్ళిపోయింది. ఫరోలు మారిపోయారు. చివరాఖరికి ఎటువంటి ఫరో వచ్చాడంటే అసలు వీరు ఎవరో తెలియదు.
వీరెవరో తెలీదు అనేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఐగుప్తులో చాలా ప్రత్యేకంగా ఉండేటువంటి వారు. ఎలాగో తెలుసా? ఇప్పుడు మనం ఉన్నాం వాడపల్లిలో, మనం ఉన్నాం ఇక్కడ. కొవ్వూరులో ఎవరన్నా వచ్చి మన దగ్గర ఉండిపోయారు అనుకోండి, మనకేమన్నా తెలుసా తేడా? నాకు కొవ్వూరు అంటే తప్ప తేడా తెలియదు కదా. పోనీ హైదరాబాద్ నుంచి ఎవరన్నా వచ్చి మన ఊరిలో ఉండిపోతే మాది హైదరాబాద్ అంటేనే తప్ప వాళ్ళని మనము గుర్తించలేం. పోనీ హైదరాబాద్ కాదు, చెన్నై నుంచో, కేరళ నుంచో, కర్ణాటక నుంచో వచ్చారు అనుకోండి, ఏమైనా తేడా తెలుస్తుందంటే అంతగా తేడా ఏమీ తెలీదు కదా. కానీ ఏ ఈస్టర్న్ సైడ్ నుంచి, మణిపూర్ నుంచో, అస్సాం నుంచో, నాగాలాండ్ నుంచో వచ్చారనుకో, వాళ్ళు మనూరోళ్ళు కాదు, మన రాష్ట్రం వాళ్ళు కాదు అని చెప్పొచ్చు. కారణం ఏంటి? వాళ్ళ యొక్క కనబడేటువంటి తీరు మనకులాగా ఉండదు. అలాగే ఐగుప్తీయులందరూ ఒకలాగా ఉండేవారు, ఇశ్రాయేలీయులందరూ ఒకలాగా ఉండేవారు. ఎలా ఉండేవారో తెలుసా? ఐగుప్తు అనేది అది ఏ కాండం? ఐగుప్తు దేశం అనేది ఏ కాండంలో ఉంది? ఆఫ్రికా. ఈజిప్ట్ అనేది ఎక్కడ ఉంది? ఆఫ్రికా. వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ పక్కన నుంచి నేనే ఎంత తెల్ల కనబడతానో అంత తెల్లగా ఉంటారనమాట. ఈ తెలుపు నలుపులో తెలుపు అన్నమాట. వాళ్ళు నలుపులో తెలుపు, సరే, నల్లగా ఉంటారు. ఇశ్రాయేలీయులు ఎలాగ ఉండేవారు? తెల్లగా ఉండేవారు. మరి నల్లగా ఉండేటువంటి వారి మధ్యలో తెల్లగా ఉండేవాళ్ళు స్పెషల్గా ఉంటారా, ఉండరా? అంత ప్రత్యేకత, అంత తేడా ఉండేదన్నమాట. కాబట్టి ఈ యొక్క నల్ల జనాంగము మధ్యలో తెల్ల ప్రజలు స్టార్టింగ్లో తక్కువ మందే, 70 మంది ఉండేవారు అంతే. స్టార్టింగ్లో 70 మంది ఉండేవారు అంతే. 70 మంది పెద్ద పట్టించుకునేవారు కాదు. కానీ రాను ఏమైపోయింది? ఈ జనము ఐగుప్తులో విస్తరించడం ప్రారంభించారు, పెరగడం ప్రారంభించారు, అత్యధికమైనటువంటి జనాంగముగా అయిపోతున్నారు. అంతే. అప్పుడు వారందరూ కలిసి ఏం చేశారంటే, వామ్మో వీళ్ళందరూ మనల్ని డామినేట్ చేసేటట్టున్నారు, కాబట్టి వీళ్ళని ఏం చేయాలి? అణిచివేయాలి, వీళ్ళని ఎదగనివ్వకూడదు, వరదలనివ్వకూడదు అని అప్పటి వరకు బాగా చూసుకున్నటువంటి వారు తర్వాత కొన్ని సంవత్సరాలకి ఏం చేయటం ప్రారంభించారంటే, వారిని బానిసలుగా చేయటం, బానిసలుగా తీర్చడం, బానిసలుగా వెట్టి పనులు చేయించిరి అని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉంటాం. సో అది బ్యాక్గ్రౌండ్. అలాంటి స్థితి నుండి వారిని బయటికి రప్పించేటువంటి పరిస్థితి ఎవరి దగ్గర కనబట్టలా. ఏ నాదుడు లేడక్కడ. అయితే దేవుడు మోషేను పంపించి వారిని బయటకు విడిపించడం, నడిపించడం, అలాగున ఎలా చేశాడో ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కాబట్టి ఆ కార్యము జరిగిన తర్వాత దానిని జ్ఞాపకార్థముగా ఉండటానికి ఆ తర్వాత తరము వారికి వారందరికీ దేవుడు ఏం చేశాడో తెలియాలి అనేటువంటి ఉద్దేశముతో ఏం చేస్తూ వచ్చారు అంటే, ఇలాగున్న పస్కా అనేది చేయండి. ఎందుకు చేయాలి? దేవునిని జ్ఞాపకం చేసుకోవడానికి. ఎందుకంట ఆయనను జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన చేసినటువంటి కార్యములు, ఆయన చేసినటువంటి క్రియలు, ఆయన చేసినటువంటి ఆ యొక్క విడుదల, ఐగుప్తు నుండి బయటకు నడిపించడం, లేదా వాగ్దాన దేశమును దేవుడు వారికి అనుగ్రహించడం, అది జ్ఞాపకం చేసుకోవాలి అని దేవుడు
ఏ కట్టడి అనుగ్రహించాడు తన యొక్క ప్రజలకు అంటే పస్కాను అందుకే ఏం చేయాలి, ఆచరించాలి. ఓకే, అది అసలు బ్యాక్గ్రౌండ్ పస్కా అనే దానికి. ఇప్పుడు వాక్యంలో కొన్ని విషయాలు చూద్దాం. వాక్యంలో నుంచి కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. ఆ శిష్యులు యేసే దగ్గరికి వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నాము. ఈ పస్కాలో ఉన్నటువంటి రూల్ ఏంటి అంటే, మొత్తం కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోంచేయాలి. పస్కాలో ఉన్నటువంటి రూల్ ఏంటి? కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోజనం చేయాలి. కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోజనం చేయడం అంటే బెడ్రూమ్లో కొడుకుని, హాల్లో కూతుర్ని, వంటగదిలో తల్లిని, ఆఫీస్ రూమ్లో తండ్రిని, నలుగురు కూర్చోండి, అదొకటే కాదు. ఒకవేళ హాస్టల్లో ఎక్కడైనా బయట ఉంటే, ఉద్యోగరీత్యా ఎక్కడైనా వేరే చోట ఉంటే వాళ్ళు కూడా వచ్చేయాలి, వారు కూడా వచ్చేయాలి. అదనమాట పస్కాలో ఉన్నటువంటి స్పెషల్. ప్రతి ఒక్కరు అందరూ కుటుంబముగా కలవాలి. కాబట్టి ఆ యొక్క పండుగ అంటే యూదులలో చాలా ప్రత్యేకత, ఈ రోజుకి కూడా చాలా ప్రత్యేకత. వారు ఆ పస్కాలో కూర్చున్నప్పుడు వారు ఎలా కూర్చోవాలి అంటే, రౌండ్గా ఎదురు బదురు అందరూ ఒకరికొకరు కనబడేటట్టుగా కూర్చోవాలి. గమనించండి, నేను యుక్రెయిన్ అనేటువంటి దేశం వెళ్ళినప్పుడు ఆ టైంలో ఈ పస్కా అనేది ఆచరించేటువంటి ఒక కాలం వచ్చింది. కరెక్ట్గా నేను వెళ్ళిన టైంలోనే. అప్పుడు మమ్మల్ని అందరినీ అలాగే కూర్చోబెట్టి ఎదురు బదురు కూర్చోబెట్టి, మాకేమో కొత్త, మాకు అసలు బైబిల్లో పస్కాను ఆచరించడం, పస్కాను భుజించడం ఇలాంటివి నేను చదివాను, వివరించాను, లేకపోతే అలాంటివి బోధించాను తప్ప ప్రాక్టికల్గా ఇప్పుడు నేను అందులో పాల్గొలేదు. అయితే ఆ మొట్టమొదటిసారి నేను అలా పాల్గొవాల్సి వచ్చినప్పుడు నాకే ఓహమ్మో పస్కా అంటే ఎలా ఉంటుందా అని నాకు ఆశ్చర్యం అనిపించింది. గమనించండి ఒకసారి, ఈ పస్కా అంటే కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూర్చొని దేవుడు ఏం చేశాడు, మన పితరులకు ఏం చేశాడు, ఆయనకు ఉద్దేశం ఏంటి, ఇవన్నీ వరకడ జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ పస్కా అనేది ఏర్పాటు చేసేటువంటి దినం వచ్చింది. ఆ దినమున శిష్యులు అడుగుతూ ఉన్నారు ఏం చేయాలి అని. అప్పుడు యేసయ్య ఏం చెప్తున్నాడంటే, అందుకు ఆయన, మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. ఇది ఎవరో తెలీదు, ఆ ఇంటోళ్ళకి తెలీదు, శిష్యులకు తెలీదు. శిష్యులకేమో ఏ ఇల్లో తెలీదు, ఆ ఇంటి గలవానికి ఆ రోజున ఎవరొస్తారో తెలీదు. కానీ అనుకోనటువంటి సడన్ సర్ప్రైజ్ విజిట్ అన్నమాట. ఇది ప్లాన్ చేయనటువంటి సడన్ సర్ప్రైజ్ విజిట్ అన్నమాట. గమనించండి, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నాము అని ముందే చెప్తే, ఓకే రండి, ఎన్ని గంటలకు వస్తారు, ఎంతమంది వస్తారు, దానికి తగ్గట్టుగా మనం ఏం చేస్తాం, సిద్ధపరుస్తాం. ఏంటి? భోజనం సిద్ధపరుస్తాం. టిఫిన్ టైం అయితే టిఫిన్, నైట్ డిన్నర్ అయితే డిన్నర్, లంచ్ అయితే లంచ్, ఒకవేళ ఏది టైం అయితే స్నాక్స్, లేకపోతే కనీసం టీ కాఫీ. అవునా? ఒకవేళ చప్పా పెట్టుకుంటే సడన్గా వచ్చేసారు అనుకోండి, అప్పుడు పరిస్థితి. ఇంట్లో స్త్రీలకు ఉంటుంది హడావుడి, అప్పుడు మామూలు హడావుడి కాదు, కంగారు వచ్చేది. అమ్మో ఎంతమంది వచ్చారు లెక్కెట్టుకోవాలి, భోజనం చేస్తారో చేయరో, టెన్షను. ఆలోచన చేయండి ఒకసారి, భోజనం చేస్తారో లేదో బయట భర్త చెప్పాలి, చెప్పిన తర్వాత ఆ టైంకి ఇంట్లో అన్నీ రెడీగా ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇంట్లో వాళ్ళైతే
చారో పప్పుచారో ఏదో కాసుకుని తినిస్తే అయిపోద్ది. మరి బయట వాళ్ళకి వచ్చిన తర్వాత చారు పెడితే బాగోదుగా. అప్పటికప్పుడు చికెన్ తేవాలి అంటే ఎవరు వెళ్తారు? ఎంత ఇబ్బంది కదా. అయితే యేసయ్య తన శిష్యులతో చెప్తున్నటువంటి మాట, మీరు ఫలానా మనుషుని యొద్దకు వెళ్ళి, ఆ మనిషి ఎవరో శిష్యులకు కూడా తెలియదు. కానీ యేసయ్య చెప్తున్నాడు ఏమని? నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడా. నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనిస్తే మనం అర్థం చేసుకుంటే ఒక సంఘటన లేదా ఈ పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటి ఆ పరిస్థితి అంటే, ఆ వ్యక్తి ఎవరో వాక్యంలో అతని యొక్క పేరు, ఊరు ఇవన్నీ రాయబడలేదు. కానీ ఆ వ్యక్తి యేసయ్యను ఎరిగిన వాడే. ఆ వ్యక్తి యేసయ్యను ఎరిగిన వాడే. యేసయ్య యొక్క అద్భుతాలు, లేకపోతే ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు అవన్నీ కూడా చూసినటువంటి వ్యక్తే, ఎరిగినటువంటి వ్యక్తే అని చెప్పొచ్చు. ఎలా? ఒకటే, కాలము సమీపమైనది అని చెప్పమన్నాడు. కాలం సమీపమైందంటే ఇప్పుడు 8 గంటలకి ప్రార్థన ముగించబడుతుంది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఎందుకని 7 to 8 గంటల వరకు ఈ యొక్క వారం అంతా కూడా మన చర్చిలో, మందిరములో ప్రార్థనలు జరుగుతున్నాయి అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. కాబట్టి అలా కాకుండా వేరే విషయం ఏదైనా దాని టైం అయిపోయింది అని మనం ఎలా చెప్పగలుగుతాం? ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ ఫోన్ పనిచేస్తుంది, బాగానే పనిచేస్తుంది. ఈ ఫోను పలానా టైంకి దీని సర్వీస్ అయిపోయింది అని నేను ఎలా చెప్పాలి చెప్పండి ఒకసారి. అంటే వాడి ఇంకా ఛార్జింగ్ పెట్టిన ఎక్కకుండా అలాంటి పరిస్థితి చాలా బాగా పనిచేస్తుంది ఈ ఫోన్. కానీ అయిపోయిందని నేను చెప్పగలుగుతాను అప్పుడే. యేసయ్య అంటున్నాడు ఏమని? నా కాలము. ఎవరి కాలము? నా కాలము ఏమైనది? సమీపమై ఉన్నది. ఆయన తెలియచేస్తున్నటువంటి మాట. నా టైం అయిపోతూ ఉంది. ఆలోచన చేయండి. ఒక రకంగా చెప్పాలంటే సజీవుడిగా ఉన్నటువంటి లాస్ట్ నైట్ ఇదే. ఆయన సజీవుడిగా ఉన్న లాస్ట్ నైట్ ఈరోజే, ఆఖరి రాత్రి ఈరోజే. ఏమంటే రాత్రి కూడా ఏదో వాక్యం చెప్తే నిన్నే లాస్ట్ డే అన్నారు కదా, మరలా ఈరోజు ఇంకో లాస్ట్ డే అన్నారు ఏంటని మీరు కన్ఫ్యూజ్ పడొద్దు. నిన్న ఏ లాస్ట్ డే అని చెప్పాను? ఒకవేళ పడుకోవలసి వస్తే, విశ్రాంతి తీసుకోవలసి వస్తే, నెమ్మదిగా ఉండాల్సి వస్తే అది నిన్నటికే లాస్ట్ డే. కానీ ఈరోజు ఏమి లేదు, ఆయనకి నిద్రపోవటానికి అవకాశము లేదు, ఆయన పడుకోవటానికి అవకాశము లేదు. కారణం ఏంటంటే ఈరోజే ఆయనను ఏం చేశారు? పట్టుకున్నారు. సైనికులు వచ్చి ఆయనను బంధించారు. ఆయనను బంధించి ఆయనను రకరకాల ప్రాంతాలకు తోడుకొని పోయారు, తీసుకొని పోయారు. ఇలాగన అనేకమైనటువంటి విషయాలు ఆయన ఎక్కడికెక్కడికి వెళ్ళారు, ఎక్కడికెక్కడికి తీసుకెళ్ళారు, ఏం జరిగింది అనేటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో మనకి స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. మేము యెరూషలేము వెళ్ళినప్పుడు ఆయనను ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్లారో, స్టార్టింగ్లో బస్సులో తీసుకెళ్లారు మమ్మల్ని. తీసుకెళ్ళిన తర్వాత ఒక చోట నడిపించారు మమ్మల్ని, ఒక చోట నడిపించారు. నడిపించినప్పుడు చాలామంది పరిస్థితి ఏంటో తెలుసా? అయ్య బాబోయ్ కాసేపు ఆగండి అన్నటువంటి పరిస్థితి అనమాట. మా మేనమామ గారు నోబుల్ కుమార్ గారు మీ అందరికి తెలుసు కదా, ఆయనకైతే నడవటానికి చాలా ఇబ్బంది అయిపోయింది. ఈ ఇబ్బంది అయిపోయేసరికి ఆయనకి ఇంచుమించు
$50 ఎంతో ఎక్స్ట్రా డబ్బులు కట్టి ఒక రిక్షా టైపులో ఆయనని పంపించేసాం. నాయన ఆయన ఇక్కడ నడిచే పరిస్థితి లేదులే అని చెప్పి ఒక $4,000 ఖరీదు చేసేటువంటి రెంట్ ఆయనకి పే చేసి పలానా చోట నుంచి పలానా చోటకి మీరు ఆయనను తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి మేము పంపించేసాం నడవలేక. కానీ యేసయ్య ఆ ప్రాంతం అంతా సిలువను ఎత్తుకొని సిలువను మోస్తూ ఆయన నడిచినటువంటి ఆ యొక్క దూరం. మేము బస్సుల్లో తిరిగాం. ఆ ప్లేస్ అంతా కూడా ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి, ఆ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి బస్సుల్లో తిరిగాం. సిలువ మోసినటువంటి ఒక్క ప్రాంతం ఒకటే మేము నడిచాం, కానీ మిగతాదంతా కూడా బస్సులో తిరిగాం. ఆలోచన చేయండి. యేసయ్యను ఆఖరిగా పట్టుకున్నటువంటి పరిస్థితి. ఇంకా నిద్ర అనేది లేదు ఆయనకి, నిద్ర అనేది లేదు. ఓకే, ఇప్పుడు ఈ పస్కా పండుగలో ఆయన ఏం చేస్తున్నారు? నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడే. నేను నీ ఇంట పస్కాను ఆచరించవచ్చా అని రిక్వెస్ట్ ఏం లేదు ఇక్కడ. తినొచ్చా అని అడగటం లేదు, తినాలి తినాలి. ఒకడే కాదు, యేసయ్య ఒకరే కాదు, ఆయనతో పాటు ఆయన యొక్క శిష్యులు కూడా నీ ఇంట ఏం చేస్తాము? పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడు. ఆ విషయం మీరు ఆయనకి చెప్పండి. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచరి. ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనిస్తే, ఎప్పుడైతే యేసయ్య ఈ మాట చెప్పి శిష్యులను పంపించాడో, ఆ యొక్క ఫలానా వ్యక్తి అని మనం వాక్యంలో చదివాం. ఆ వ్యక్తి ఇప్పుడు ఏం చేసినట్టు? ఒప్పుకున్నట్టు. ఆ ఇంటిలో యేసయ్య ఆఖరిగా పస్కా అనేది ఆచరించడానికి ఒప్పుకున్నట్టే. అబ్బే నా ఇంట్లో కుదరదు అన్నాడా? ఆలోచన చేయండి. ఇప్పుడు చెప్తే ఎలాగా అన్నాడా? అమ్మమ్మో నా వల్ల కాదు అన్నాడా? గమనిద్దాం. యేసయ్య వెళ్ళి బోధకుడు చెప్పాడు అంటే ఆ వ్యక్తి ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. ఆదివారం ఏం జరిగింది? మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళి అక్కడ ఒక గాడిద పిల్లయో కట్టబడి ఉంటాయి, దాన్ని విప్పుకొని రండి. ఒకవేళ దాని యజమాని అడిగితే ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి అంటే శిష్యులు వెళ్ళారు. సేమ్ యేసే చెప్పినట్టుగా ఆ గ్రామంలో ఆ యొక్క గాడిదను దాని పిల్లను కనుగొన్నారు. దాన్ని విప్పుతా ఉంటే యజమాని అడిగాడు, యేసయ్యకు కావాలి, ప్రభువునకు కావాలి అంటే ఆ యొక్క యజమాని వాటిని వెళ్ళటానికి ఒప్పుకున్నాడు. ఇక్కడ ఈ గురువారానికి వచ్చేసరికి మీరు ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? పస్కాను ఆచరించడానికి బోధకుడు చెప్తా ఉన్నాడు అంటే అక్కడ కూడా ఈ వ్యక్తి ఒప్పుకుంటూ ఉన్నాడు. ఆలోచన చేయండి. దేవునికి కావాలి, దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు అడుగుతూ ఉన్నాడు అంటే ఏం చేయాలి? ఇచ్చేవారుగా ఉండాలి. ఆయన కోరుకుంటున్నాడు అంటే ఏం చేయాలి? మనము ఆయనకు ఇచ్చే హృదయం కలిగి ఉండాలి. ఆయన అడిగేది ఏదైనా మనం ఏం చేయాలి? ఇవ్వటానికి సిద్ధంగా ఉండాలి. గమనించండి. మనం అందరికీ ఏది కావాలో అన్ని పెడతానికి ఇష్టపడతాం, కానీ యేసయ్య మనల్ని అడిగింది ఇవ్వలేం. ఆయన మనల్ని అడుగుతున్నది ఇవ్వలేం. ముఖ్యంగా ఆయనకి ఏం కావాలి? ఆయన ఏం అడుగుతున్నాడు? ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? మన హృదయాన్ని కోరుకుంటున్నాడు.
మన హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు. నీ హృదయమును ఆయనకు ఇవ్వగలవా? నీ హృదయము ఆయనకు ఇవ్వగలవా? మరి మన హృదయం ఏమో ఎవరెవరకు ఇచ్చేసాము అనుకోండి. మన హృదయం ఎవరికి ఇచ్చేస్తాం? ఎవరెవరకు ఇచ్చేసామనుకో, మరి యేసయ్యకి ఎలా ఇవ్వగలుగుతాం? యేసయ్యకు ఎలా ఇవ్వగలుగుతాం? ఆలోచన చేయండి. కొన్నిసార్లు అప్పుడప్పుడు బస్సుల్లో ఖర్చీఫులు కనబడతాయి. సీట్లలో, బస్సు సీట్లు ఏం కనబడతాయి? ఖర్చీఫులు కనబడతాయి. దాని అర్థం ఏంటి? ఈ సీట్ నాది. దాని అర్థం ఏంటి? ఈ సీటు నాది. ఒక విచిత్రమైన సంఘటన మీకు చెప్పనా? అది ఏ టైమో గుర్తులేదు, కానీ ఎక్కడికో వేరే దేశం వెళ్ళి వస్తా ఉంటే విమానంలో ఒక ఆవిడ కూర్చుంది. అందరం కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఆమె రెస్ట్ రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తా ఆమె బ్యాగ్లోంచి కర్చీఫ్ తీసి ఆ సీట్లో పెట్టి వెళ్ళింది. వెళ్తే నేను నా పక్కన ఇంకో పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారిని చూపెట్టాను, అక్కడ చూడని. చూస్తే ఆయన నవ్వేశాడు, గట్టిగా నవ్వేశాడు. నవ్విన తర్వాత మేము ఇంకా తట్టుకోలేకపోతున్నాం. అర్థమైపోయింది ఈమె పక్కా పల్లెటూరు, అందులో డౌట్ లేదు అని, పక్కా పల్లెటూరు అని మేము ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆవిడ వచ్చింది. కాసేపటికి విమానం బయలుదేరింది, గాల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకో ఆవిడకి ఏదో డౌట్ వచ్చి, సార్ విమానం దిగిన తర్వాత ఇమిగ్రేషన్లో ఏమడుగుతారండి అని ఒక విషయం అడిగింది. ఆ విషయాలన్నీ మేము చెప్పి, పాస్పోర్ట్ నెంబర్ ఇక్కడ రాయాలి, టికెట్ నెంబర్ ఇక్కడ రాయాలి, ఫ్లైట్ నెంబర్ ఇక్కడ రాయాలి అన్నట్టుగా ఆమెకు చెప్పవలసినటువంటి కొన్ని విషయాలు మేము చెప్పి అన్నీ మాట్లాడుతూ ఉంటే మా పక్కన పాస్టర్ గారు అడిగేశారు, అమ్మ ఇందాక కర్చీఫ్ వేసి వెళ్ళేవేంటి అంటే, ఎవరు కూర్చుంటారేమోనండి. ఆమె ఉద్దేశం ఏంటి? నా సీట్ ఎవరైనా కూర్చుంటారేమో. ఫ్లైట్లో మన టికెట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి తప్ప ఇంకొకరు ఎక్స్ట్రా పర్సన్ అనేది ఎక్కడానికి అసలు ఛాన్స్ లేదు అసలు. కానీ ఆమె భయం ఏంటి? నా సీట్లో ఎవరైనా కూర్చుని పోతారేమో. రైట్. ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు జ్ఞాపకం చేశానంటే, మన హృదయంలో ఎవరైనా కర్చీఫ్ వేసేసారా? మన హృదయంలో ఎవరైనా కర్చీఫ్ వేసేసారా? ఆ హృదయం నాదే, ఆ హృదయం ఎవరికి ఒక్కో అన్నట్టుగా మన హృదయంలో ఎవరైనా కర్చీఫ్ వేసేసారా? గమనించండి. నీ హృదయం ఎవరికి కావాలి? ప్రభువునకు కావాలి. దేవుడు నీ హృదయాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నీ దేవుడు నీ హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. నీ హృదయాన్ని ఆయన అడుగుతూ ఉన్నాడు. కానీ కొన్ని సందర్భాలలో కొంతమంది ఆ హృదయాన్ని ఎవ్వరికి, అంటే ముఖ్యంగా దేవునికి ఇవ్వలేనటువంటి పరిస్థితులు. ఎందుకో తెలుసా? కొంతమంది హృదయాలలో బాణం కసక్క దిగిపోయింది అనమాట. కొంతమంది హృదయాలలో ఏమైపోయింది? ఒక బాణం అప్పుడప్పుడు కనపడతాయి కదా. కొంతమంది పిల్లలు ఆర్టేసి బుక్లో బొమ్మ వేసి, ఆ బొమ్మ హృదయం బొమ్మలు ఏం దిగేస్తారు? అందులో బాణం దిగిపోతుంది. అందులో దిగిపోయిన బాణం బయటకు వస్తుందా? ఆలోచన చేయండి. నీ హృదయం నీ తండ్రికి ఇవ్వచ్చు, నీ తల్లికి ఇవ్వచ్చు, నీ భర్తకి ఇవ్వచ్చు, నీ భార్యకి ఇవ్వచ్చు, నీ బిడ్డలకు ఇవ్వచ్చు. గమనించు, ఎవరికి? కుటుంబ సభ్యులకు ఇవ్వచ్చు. అయితే దానికంటే ముందు ఎవరికి ఇవ్వాలి? దేవునికి మనము ఇవ్వాలి. సో దేవునికి ఇచ్చిన తర్వాత దానిని ఇంకా మనం ఏం చేయొచ్చు? కుటుంబ సభ్యులకు మనము ఇవ్వచ్చు. అయితే కొన్ని సందర్భాలలో కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు అంటే భర్తకి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క హృదయాన్ని భర్తకి ఇవ్వకుండా వేరే పరాయి పురుషులకి ఇచ్చేటువంటి పరిస్థితి.
భార్యకి ఇవ్వవలసినటువంటి హృదయాన్ని భార్యకి ఇవ్వకుండా పరాయి వారికి ఇచ్చేటువంటి పరిస్థితి. ఆలోచన చేయండి ఒకసారి. దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు? హృదయం. నీ హృదయాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నీ హృదయాన్ని ఆయన అడుగుతూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఆయన శిష్యులతో చెప్పాడు, మీరు వెళ్ళి పస్కాను ఆచరించడానికి ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడని చెప్పండి. ఆదివారమున గాడిదలు కావాలని అడిగాడు, ఒప్పుకున్నాడు. ఇప్పుడు పస్కాను ఆచరించడానికి ఇల్లు అడిగాడు, ఒప్పుకున్నాడు. శిష్యులు ఏం చేశారంట? ఆజ్ఞాపించిన ప్రకారము పస్కాను సిద్ధపరచు. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండారు. అందరూ కలిసి భోజనానికి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత భోజనము చేయుచుండగా ఆయన అన్నమాట, మీలో ఒకడు నన్ను అప్పగించును. మీలో ఒకడు నన్ను అప్పగించును. గమనించండి, యేసయ్య ఎంత వేదనతో, ఎంత బాధతో, ఎంత దుఃఖముతో ఈ మాట చెప్పుని ఉండాలి. ఎవరో ఆయనకి తెలుసు, ఎవరో ఆయనకి తెలుసు. బాగా గమనించండి, ఎవరో ఆయనకి తెలుసు. కానీ ఆయన ఆ వ్యక్తిని ద్వేషించలేదు. ఆ వ్యక్తిని భోజనం దగ్గర నువ్వు ఉండొద్దు, నువ్వు కూర్చోవద్దు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తిరస్కరించలేదు. లేకపోతే ఆ వ్యక్తిని సపరేట్ కూడా చేయలేదు. అది దేవుని యొక్క ప్రేమ. అది దేవుని యొక్క ప్రేమ. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడు ప్రభువా నేనా అని అడుగగా యేసయ్య అంటున్నాడు, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించేవాడు. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఎవరైతే ఆయన అప్పగింపబడటానికి కారణమవుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఇప్పుడు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, ఎవరి ద్వారా అయితే యేసయ్య శ్రమకు అప్పగించబడుతున్నాడో, శిక్షకు అప్పగించబడుతున్నాడో, సిలువకు అప్పగించబడుతున్నాడో ఆ వ్యక్తికి ఏమవుతుందంట? శ్రమ. ఆలోచన చేద్దాం. ఈ రాత్రి ఎవరి ద్వారా అయితే యేసయ్య యొక్క గాయాలు మరలా 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 రేపబడుచున్నాయో వారికి కూడా ఏమవుతుంది? శ్రమ. కారణం ఏంటి? ఎవరి ద్వారా అయితే యేసయ్య అప్పగించబడ్డాడో వాడికి శ్రమ అని చెప్పేసి అన్నాడు కదా. మరి ఆయన యొక్క గాయములను ఒకవేళ మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క పనుల ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా, మన యొక్క మాటల ద్వారా, మన యొక్క ఆలోచనల ద్వారా ఒకవేళ మనం రేపబడుతున్నట్లుగా ఉంటే మరి ఆయన శ్రమ పడతాం కాదా? ఇబ్బంది పడతాం కాదా? గమనించండి. చెయ్య కొద్దిగా ఇబ్బందిగా ఉంది కదా నాకు. మా ఇంట్లో మా నైసాకి ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. కారణం మీరు పడుకున్నప్పుడు దబీమని పడిపోతుంది నా మీద. చెయ్య నైసా, చెయ్య నైసా, చెయ్య అంటే నేను చెప్పుకుంటా ఉంటాను. ఎందుకు తెలుసా? అది మీద పడ్డ దగ్గర నుంచి, నా చెయ్యి లాగిన దగ్గర నుంచి నాకు కొద్ది ఇబ్బంది, నాకు ఇబ్బంది, నొప్పి, బాధ. అందుకని జాగ్రత్త అని చెప్పుకుంటా ఉంటా, జాగ్రత్త అని చెప్పుకుంటా ఉంటా. ఆలోచన చేయండి. మొన్న క్యాతికి కూడా కాలు మీద ఒక కర్ర పడింది, కాలుకి దెబ్బ తగిలింది. నేను హాస్పిటల్ తీసుకెళ్తే 6 వారాలు కట్టండి అని చెప్పి కాలు కట్టారు చిన్నదే. మధ్యాహ్నం వచ్చి తబీమని పడింది నేసే కాలు మీద. ఎరా
కాలు అని చెప్పేసి అందరూ గట్టిగా అరిచాం. నేను చూసుకోవాలా అంది సింపుల్గా. అంటే ఒక చిన్న గాయము రేపితే మనుషుడు ఏమవుతాడు? బాధ అనుభవిస్తాడు కదా. మరి యేసయ్య గాయాలను కూడా ఒకవేళ మనము రేపుతూ ఉంటే, మరి ఆయనను శ్రమ పెడుతూ ఉంటే వాక్యం చెప్తుంది ఆ మనుష్యునికి శ్రమ. చాలా జాగ్రత్త. మనం ఏ విషయంలో కూడా ఆయనను ఏం చేయకూడదు అన్నమాట, అప్పగించుచున్నటువంటి రీతిగా, ఆయన గాయములను రేపుచున్నటువంటి రీతిగా మనం ఉండకూడదు అని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. అయితే ఆయన అప్పగించిన యోధ బోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే ఒకరి తర్వాత ఒకరు నేనా ప్రభువా నేనా అని అందరూ అనేస్తున్నారు. అనేస్తా ఉంటే కరెక్ట్గా యేసయ్య యోధ అన్న తర్వాత అవును నీవే అని కాదు, నువ్వు అన్నట్టే. గమనించండి. అంటే యేసయ్యకి ఆ వ్యక్తి ఎవరో తెలుసు. యేసయ్యకి ఆ వ్యక్తి ఎవరో తెలుసు. వారు భోజనము చేయుచుండగా ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, తీసుకొని తినుడి, ఇది నా శరీరము. గమనించండి. ఫలానా కొన్నిసార్లు ఒకవేళ ఇది మనకు అలవాటైందే, ప్రతి నెల మొదటి ఆదివారం మనము బల్లాడలకు పాల్గొంటాం, రొట్టెను మనం సిద్ధపరచుకుంటాం, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి దేవా ఇది ఆశీర్వదించడం అని చెప్పిన తర్వాత విశ్వాసముతో ఇది నీ శరీరము అని మనము దానిని స్వీకరిస్తాం. ఇదంతా మనకు తెలిసినటువంటి ప్రాసెసే కాబట్టి మనకి పెద్ద విచిత్రం అనిపించదు, కొరత అనిపించదు. కానీ ఇది మొట్టమొదటిసారి యేసయ్య చాలా సందర్భాలలో వారు పస్కాను వారు పాటించారు, తిన్నారు, అంతా తెలుసు వాళ్ళకి. కానీ మొట్టమొదటిసారిగా రొట్టెను రొట్టెగా అని చెప్పకుండా రొట్టెను ఏమని చెప్తూ ఉన్నారు? శరీరము అని చెప్పారు. రొట్టెను రొట్టె అని చెప్పకుండా శరీరము అని చెప్పారు. ఆలోచన చేయండి ఒకసారి. ఆ ప్లేస్లో మనం ఉంటే మన రియాక్షన్ ఎలా ఉంటుంది? ఆ ప్లేస్లో మనం ఉంటే మన యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది? నాకులాగా ఏం అవసరం తిన్నా పెద్ద పట్టించుకొని అనే వాళ్ళకైతే నో ప్రాబ్లం. కానీ కొంతమంది చికెన్ తప్ప ఏమి తిన్నాం అనేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి చికెన్ కూర పెడుతూ వాళ్ళు సగం తిన్న తర్వాత ఇది ఏం అవసరమో తెలుసా అని అడిగితే ఇంకా రెండో ముక్క దిగదు. ఇంకా అప్పటి వరకు బాగానే తింటారు, కానీ ఆ తర్వాత ఇంకొక ముక్క దిగదు. అది చికెనే అని చెప్పినా సరే నమ్మలేరు ఇంకా, ఎందుకంటే ఒక చిన్న అనుమానాన్ని పెట్టాం కాబట్టి. అవునా? యేసయ్య ఏమంటూ ఉన్నాడు? ఇది రొట్టె కాదు, నా శరీరము అన్నాడు. శిష్యుల యొక్క రియాక్షన్ ఎలాగుంటుంది? తర్వాత గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, మీరందరూ దీనిలో త్రాగుడి, ఇది నా రక్తము. ద్రాక్షరసాన్ని ఇచ్చి ఏమంటున్నారు? ఇది ద్రాక్షరసం కాదు, నా రక్తము అన్నారు. ఆలోచన చేయండి. జనరల్గా జ్యూసులు అయితే తాగుతారు, కానీ రక్తవ్యారం తాగుతారా? మనం చికెన్ వండేటప్పుడు కూడా ఇంట్లో ఒకసారి కడుగుతారు, 2 సార్లు కడుగుతారు. ఇంకా ఒకవేళ ఎక్కడైనా ఏ మొక్కకైనా ఎర్రగా కనబడిందంటే దాన్ని స్పెషల్గా మళ్ళీ కడుగుతారు. అది చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్ అయినా. అవునా? జనరల్గా రక్తం అనేది మనము పట్టుకోం, తినం. కానీ ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు? ఇది నా రక్తం. దేవుని యొక్క వాక్యములో ఈ యొక్క విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే ఆయన చెప్తున్నటువంటి విషయాలు
పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను అనేను. దేవుని యొక్క వాక్యములో మనం చదువుతున్నటువంటి ఈ విషయాలను గనక మనం ఆలోచన చేస్తే కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రికలో 11వ అధ్యాయములో ఇదే సందర్భాన్ని పౌలు గారు తెలియచేస్తూ ఎందుకు చేయమంటాడు? నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి అని చెప్పాను. ఎందుకు చేయాలంట? ఎవరు జ్ఞాపకం చేసుకుంటానికి? యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటాను. ఇప్పుడు అసలు విషయం చెప్తున్నాను. పస్కా అంటేనే అర్థం ఏంటి? దేవుడు ఇశ్రాయేలీయులను ఎక్కడి నుంచి విడిపించాడు? ఐగుప్తు నుండి విడిపించి ఎక్కడికి నడిపించాడు? వాగ్దాన దేశమునకు నడిపించాడు. దానికి గుర్తుగా ఏం చేయాలి? పస్కాను ఆచరించాలి. గమనించండి, ఈ ఐగుప్తు అనేది ఈ లోకానికి సాదృశ్యం అయితే కానాను అనేది దేవుని రాజ్యానికి సాదృశ్యం. సో ఈ లోకము నుండి పరలోకమునకు నడిపించినటువంటి ఆ దేవునిని జ్ఞాపకము చేసుకునటానికి ఆ కాలములో దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి కట్టడ ఏంటి అంటే పస్కాను ఆచరించండి. ఇప్పుడు మనము ఎందుకు ఆయన యొక్క శరీరమును, ఆయన యొక్క రక్తమును ఎందుకు ఆచరించాలి అంటే దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. సో ఈ యొక్క రక్తమును ఎవరైతే స్వీకరిస్తారో వారు ఏమవుతున్నారు? పాప క్షమాపణ కలిగిన వారుగా. వారు చేసినటువంటి పాపములు, వారు చేసినటువంటి దోషములు, అది ఏమైనా ఎలాంటిదైనా ఒకసారి ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడంట? క్షమిస్తాడు. పరలోకములో పాపులకి ఏమి లేదు, చోటు లేదు, పాపులకు స్థానం లేదు, పాపులకు ఎంటర్ అవటానికి అసలు యాక్సెస్ లేదు. గమనించండి, మొన్న ఒక వీడియో పంపించానని పంపించాను, చూసారు ఎవరైనా? ఒక వ్యక్తి, ఒక పొలిటీషియన్ చనిపోయాడు. నీకు పరలోకం కావాలా, నరకం కావాలా? అక్కడ ఒక రోజు, ఇక్కడ ఒక రోజు నువ్వు ఏది కావాలో నువ్వు చూస్ చేసుకో అంటే ఆ వ్యక్తి పరలోకంలో బోరు కొట్టేసిందంట. పరలోకంలో ఏం కొట్టేసింది? బోరు కొట్టి ఇప్పుడు చూసిన ఈ డబ్బా, ఈ ప్రార్థన ఏంటి, హల్లెలూయా స్తోత్రం అంటే ఏంటి అనుకున్నాడు. అదే నరకానికి వెళ్ళేసరికి అతనికి అదేంటో ఇల్లుని రోజు ఎలా కనబడిందంట? సొదొమ గొమొర్రాల ముందు ఉన్నప్పుడు పచ్చదనంతో ఎలాగైతే ఉందో అలా పచ్చదనంగా బాగా కనబడిందంట. స్విమ్మింగ్ పూల్లు కనబడ్డాయంట, మంచి లగ్జరియస్ బెడ్ కనబడిందంట, గోల్ఫ్ కనబడిందంట. అయ్యో బాబోయ్, ఇంకేమైనా ఉందా? దీనికి మించినటువంటి ప్లేస్ లేదు. ఆ వ్యక్తి అనుకున్నాడు, నీకు ఏం కావాలి అంటే నేను చెప్పే డిసిషన్ నీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, నేను నరకానికి వెళ్తా అన్నాడు. నరకానికి వెళ్తా, సరే నీ ఇష్టం వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయేసరికి అంతకుముందేమో సాతాన్ గడు ఏం చేస్తున్నాడు? వెల్కమ్, యువర్ వెల్కమ్ అన్నట్టుగా ఉంటే ఇప్పుడు కూడా అలాగే అంటున్నాడు. కాబట్టి ఆడి చేతులు ఏముంది? డ్రైనేజీ క్లీన్ చేసేటువంటిది ముళ్ళు చూడండి, అలాంటిది పట్టు కూర్చున్నాడు. నిన్నెక్కడ
స్విమ్మింగ్ పూల్ ఉండాలి, గోల్ఫ్ కోర్ట్ ఉండాలి, ఒక మంచి బెడ్ ఉండాలి. ఏంటి అవన్నీ ఏమైపోయినాయి అంటే వాడు ఏం చెప్తున్నాడు, నిన్నంతా క్యాంపెయిన్ చేసాం, అంటే అడ్వర్టైజ్మెంట్ చేసాం అన్నాడంట. ఆలోచన చేయండి, చిక్కుకుపోయాడు, నరకంలో చిక్కుకుపోయాడు. వాడి యొక్క ప్రయత్నాలు అన్నీ అలాగే ఉంటాయి. వాడు మనకి ఏదో ఆశ చూపించి రకరకాలుగా చూపించి మనల్ని ఏం చేసుకుంటూ ఉంటాడు, అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాడు, ఆకర్షించుకుంటూ ఉంటాడు. ఆలోచన చేయండి, పబ్జి అనేది, ఇంతకుముందు బ్లూ వేల్ అనేటువంటి ఒక గేమ్ వచ్చింది. ఇవన్నీ యూత్ వారు ఏం చేసేవారు, గేమేగా, చిన్న గేమేగా అని అందులోకి ఎంటర్ అయ్యేవాళ్ళు. కానీ ఆ గేమ్లోకి ఎంటర్ అయిన తర్వాత బయటికి వచ్చే ఛాన్స్ లేదు. దానికి అడిక్ట్ అయిపోయేవారు. ఎంత ఎలాగునంటే ప్రాణాలు తీసుకునేటంత, ఎంత ప్రాణాలు తీసుకునేటంత. అపవాది చెరలో నుంచి బయటపడాలి అంటే మన సొంత బలం, మన సొంత శక్తి సరిపోదు. ఈ రాత్రికాల సమయంలో యేసయ్య ఆయనకి శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఇచ్చి, ఆయన యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆయనను చంపే వ్యక్తి ఎవరో తెలిసి ఆ వ్యక్తిని ఆయనతో పాటు ఉండనిచ్చాడు. ఆయనను అప్పగించే వ్యక్తి ఎవరో తెలిసి ఆయనతో పాటు భోజనం చేయనిచ్చాడు. ఆయనను అప్పగించబోయేటువంటి వ్యక్తి ఎవరో తెలిసి ఆ వ్యక్తికి కూడా రొట్టెను, లేకపోతే ఆయన శరీరాన్ని, ద్రాక్షారసమును, లేకపోతే రక్తాన్ని, అది కూడా ఆయన అందించాడు. అది ఆయన యొక్క ప్రేమ, అది ఆయన యొక్క ప్రేమ. మనల్ని ప్రేమించే వాళ్ళని మనం ప్రేమించేట పెద్ద విశేషం ఏమీ లేదు అందులో. మనలను ద్వేషించిన, మనలను కాదన్నా స్టిల్ మనం ప్రేమించగలిగితే అది అసలైనటువంటి ప్రేమ. యోధాను ప్రేమించగలిగినటువంటి రీతిగా మనము కూడా ప్రేమించగలగాలి. ఆఖరిగా ఒక మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. ఏంటి ఆ మాట అంటే, యోధా యేసయ్యను అప్పగించాడు. యోధ ఏం చేశాడు, యేసయ్యను అప్పగించాడు. ఒకవేళ మన జీవితంలో మనం ఎన్ని సందర్భాలలో మన పనులను బట్టి, క్రియలను బట్టి, మన నడవడికను బట్టి, మన యొక్క ఈ లోకములో ఆయనకు వ్యతిరేకమైనటువంటి ఉద్దేశాలతో, ఆలోచనలతో జీవిస్తూ ఎన్ని సందర్భాలలో యోధలాగా ఉన్నాం. ఎలా ఉన్నాం, యోధలాగా ఎన్ని సందర్భాల్లో ఉన్నాం. దేవుడు ఎన్నిసార్లు మనతో మాట్లాడినా, ఎన్నిసార్లు హెచ్చరించినా, ఒకవేళ యోధా లాంటి మనసు కలిగిన మనం మన మనసును మార్చుకోకపోతే వాక్యం చెప్తుంది శ్రమ. నీకేంటి, శ్రమ. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ మనం ఏమైనా యోధాలాగా ఉన్నామా, యోధాకు కలిగినటువంటి మనసు, ఆలోచన ఒకవేళ మనం ఏమైనా కలిగి ఉన్నామా, మనల్ని మనము సరి చేసుకుందాం, మనల్ని మనము చక్కదిద్దుకుందాం. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని స్వీకరించి మనల్ని మనము బలపరుచుకొని, మనల్ని మనము పవిత్రపరచుకొని ఆయన యొక్క బిడ్డలుగా జీవిద్దాం. ఇది ఆయన చేసినటువంటి కార్యమునకు జ్ఞాపకార్థముగా పస్కాను ఆచరించేవారు. ఐగుప్తు నుండి కానానుకు నడిపించినటువంటి సందర్భాన్ని బట్టి ఇప్పుడు ఈ యొక్క రోజుల్లో ఆయన శరీరమును, ఆయన రక్తమును ఎందుకు మనం స్వీకరించాలి అంటే, ఈ లోకము నుండి పరలోకమునకు ఆయన మనలను నడిపించటానికి దీనిని మనము స్వీకరిద్దాం. కొద్ది మాటలు దేవుడు మనందరి వెనుకడిలో ఫలింపచేసి నడిపించును గాక. ఆమెన్. ఈ సమయంలో అందరూ కూడా
ప్రార్థన చేద్దాం. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని స్వీకరిద్దాం. అందరూ కూడా ఈ యొక్క సమయంలో మన యొక్క ఆత్మీయ జీవితాలను పరిశీలన చేసుకొని ఆయన సన్నిధిలో, దేవా, నీ బిడ్డగా, నీకు ఇష్టడుగా, నీకు ఇష్టరాలుగా నేను జీవించడానికి సహాయం చేయ ప్రభువా. నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని మనము ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఈ యొక్క సమయంలో ఎవరు కూడా మీ సమయాన్ని వృధా చేయకుండా ఎవరికి వారే దేవుని సన్నిధిలో ఆయన శరీరమును, ఆయన రక్తమును స్వీకరించటానికి మీ హృదయములను ఆయన సన్నిధిలో కుమ్మరించి, దేవా సహాయం చేయ ప్రభువా, సహాయం చేయ ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి
దేవా, ఈ భూమి మీద మీరు ఉన్నప్పుడు మీరు చేసినటువంటి ఆ యొక్క మొదటి ప్రభు రాత్రి భోజనమును మేము జ్ఞాపకం చేసుకొని నీ శరీరమును నీ రక్తమును స్వీకరించటానికి, ఈ పస్కా అనేది ఎందుకు చేయాలో మేము ఒకసారి జ్ఞాపకం చేసుకొనటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. నీ శరీరము ద్వారా బలపరచినందుకు, నీ రక్తము ద్వారా పవిత్రపరచినందుకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఈ రాత్రి ఈ కోడికను ముగించుకొని మా గృహాలకు వెళ్ళిచూ ఉండగా నీ మెండైన దీవెనలతో ఆశీర్వాదములతో నింపి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.